చెప్తాను. నెహెమ్యా కాలంలో పడిపోయిన ప్రాకారాలు నిర్మిస్తున్న సమయంలో యెరూషలేము ప్రాకారములు పడిపోయాయి. పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు నిర్మిస్తున్న కాలంలో శత్రువులు దాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేశారు. అప్పుడు నెహెమ్యాతో కూడినటువంటి ఆ ప్రాకారాన్ని నిర్మిస్తున్న నిర్మాణికులు ఏం చేశారు తెలుసా? ఒక చేత్తో పనిముట్టు, మరొక చేత్తో ఆయుధాన్ని పట్టుకొని వారు కడుతున్న ప్రాకారములను పడద్రోయకుండా ఆ ప్రాకారములను వారు కాసుకున్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేత్తో పనిచేశారు. ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండి, ఒక చేత్తో ఆయుధము పట్టుకొని ఉండి. చెప్పండి. ఒక చేత్తో యెరూషలేము ప్రాకారములను నిర్మిస్తున్నప్పుడు శత్రువు యెరూషలేము ప్రాకారాలు పడగొట్టాడు. సాతాను సంఘము యొక్క ప్రాకారాలు పడగొట్టాడు. మన ఆత్మీయ జీవితం చెడకుండా ఉండాలంటే మన చుట్టే ఉండాలి. లోకం మనలోనికి రాకుండా, మనము లోకంతో కలిసిపోకుండా సంఘానికి లోకానికి మధ్య ఏముండాలి? ప్రాకారం ఉండాలి. ఈ ప్రాకారాన్ని కూల్చడానికి శత్రువు సన్బల్లటు, టోబియా, అపవాది, వాడు సైన్యం, దురాత్మలు, దయ్యాలు పనిచేస్తారు. మనమేం చేయాలి? ఆ ప్రాకారాలు పడకుండా ఒక చేత్తో పని చేయాలి, ఒక చేత్తో ఆయుధం పట్టుకొని కాచుకోవాలి. నీ ఆత్మీయ జీవితానికి ఉన్న ప్రాకారం బలమైనదిగా ఉండినట్లు ఆయుధాన్ని పట్టి కాచుకో బిడ్డ. రాత్రి అనక పగలనగా ఏ సమయంలోనైనా శత్రువు దాడి చేస్తాడు. ఎవరి రూపంలోనైనా దాడి చేస్తాడు. ఏ రూపంలోనైనా దాడి చేస్తాడు. ఎవరి రూపంలోనైనా దాడి చేస్తాడు. నీకు నీ ఆత్మీయ జీవితానికి, నీకు లోకానికి మధ్య ఉన్న ప్రాకారం, లోకం నీలోనికి రాకుండా, నీవు లోకంలో కలిసిపోకుండా, లోక మర్యాదను అనుసరింపకుండా, దేవుని వాక్యక్రమంలో నడుచుకున్నట్లు లోకము నీలోనికి రాకుండా, నువ్వు లోకంలోకి వెళ్ళకుండా, నీకు చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రాకారాన్ని ఆయుధం పట్టుకొని కాపాడుకోవాలి. నీ ప్రాకారం కూలిందా, శత్రువు నీలోకి వస్తాడు. నీ ప్రతిష్టతను కాపాడుకోవాలి. దేవునితో నీ ఒడంబడిక, నీ ప్రతిష్టత, నీ సమర్పణ, నీ వైరాగ్యం, ప్రాకారాన్ని కాపాడుకోండి. సంఘానికి దేవుడిచ్చిన ప్రాకారం ఏంటో తెలుసా? ఆది అపోస్తలుల ఉపదేశ క్రమాన్ని దేవుడు ప్రాకారం ఇచ్చాడు. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళకూడదు. లోక మర్యాదను అనుసరింపకుండా ఆ ప్రాకారాన్ని మనం దాటి వెళ్ళకూడదు. ఆ ప్రాకారాన్ని కాచుకోవాలి ఆయుధం పట్టి. లోకం మనలోనికి రానియకుండా, లోకంలో మనం కలిసిపోకుండా ఆయుధం పట్టి కాపాడుకోవాలి. ఎందుకు ఈ ఉపదేశం చేస్తున్నాను తెలుసా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇంకా నాసిరక ప్రసంగాలు పనికిరావు. పశువుల పాకంలో సందర్లు పనికిరావు. మేఘారూఢై వస్తున్న కడబోర ధ్వని శబ్దం మనం వినబోతున్నాం. ఆ రోజు పశువుల పాకలో వినబడిన శబ్దం ఏంటి తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అన్న పాట వినబడింది. కానీ ఇప్పుడు మహిమ మేఘములో ఒక కడబోర ధ్వని వినబడబోతున్నది. ఆ ధ్వని ఏంటో తెలుసా? ఎక్కడికి ఎక్కిరమ్ము అన్న ఒక శబ్దం మనం వినబడుతున్నాం. ఇంకా పశువుల పాకల్లో సందడితో సంఘం ఉండేరు. ఆయన పెళ్లి కొడుకుగా వస్తున్నాడు. పెళ్లి కుమారుడుగా వచ్చే టైం ఆసన్నం అయిపోయింది. ఇంకా నువ్వు పశువుల పాకలో శిశువుగా ఆయన్ని చూడొద్దు. ఇంకా ఆయన వచ్చేసరికి ఆయనకి జోలపాట పాడటానికి ప్రయత్నం చేయొద్దు. నీ ఆయుధం పట్టుకొని నీ ప్రాకారాన్ని కాపాడుకో. దేవునితో ఏ సమర్పణ చేసుకున్నావో, దేవునితో నువ్వు చేసుకున్న తీర్మానం ఏంటో, ప్రతిష్ఠత ఏంటో, వైరాగ్యం ఏంటో, దాన్ని కాపాడుకోవటానికి, ఆ ప్రాకారాన్ని కాపాడుకోవటానికి ఆయుధం పట్టుకో. నీ ప్రాకారాన్ని కాసుకో. రాత్రి వేళ ఆ రోజున మందలను కాస్తున్న ఆ గొర్రెల కాపర్లు మాత్రమే ఆ ప్రత్యక్షతను చూడగలిగారు.
ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితం చెడకుండా పడకుండా, నువ్వు లోకంలో కలిసిపోకుండా, లోకం రాకుండా నువ్వు కాచుకోగలిగితేనే రేపొద్దున మహిమ ఎగవెక్కగలుగుతావని ప్రకటిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు క్రిస్మస్లాగా ఉండవండి, బెయేర్షెబా వాళ్ళ క్రిస్మస్లు. అందుకే మేము పెట్టే పేరేంటి? క్రిస్మస్ పేరు చెప్పండి. ఏ క్రిస్మస్? పశువుల బాగులో సందడి ఇక్కడ దొరకదు, నక్షత్రాల కాంతులు ఇక్కడ ఉండవు, వాక్యపు కాంతే కనపడుతుంది. హల్లెలూయా. నక్షత్రాల కాంతులు ఉండవు, క్యాండిల్స్ కాంతులు ఉండవు, సత్యవంతుడైన దేవుని వెలుగు కాంతే ప్రకాశిస్తుంది. అంతే, జీవవాక్యపు కాంతే ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఈ సువార్త ప్రకాశమే ప్రకాశిస్తుంది. వారు కాసుకున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాసుకోపోతే రేపొద్దున విడిచిపెట్టబడతావు. ఆ మహిమ మేఘం యొక్క ప్రత్యక్షత నీకు దొరకదు. ప్రాకారాలు కాసుకోండి.